రాక్షసులు ఎక్కడో లేరు. తాగిన మైకంలో రక్తం కళ్ళ చూసే తాగుబోతులే ఆ రాక్షసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉన్నా సరే పీకల తాకి రోడ్డెక్కుతున్నారు. లంగర్ హౌస్లో ఓ తాగుబోతు నిర్వాకం 2 ప్రాణాల్ని బలి తీసుకుంది. రోడ్ టెర్రర్ క్రియేట్ చేస్తున్న అలాంటి కిల్లర్స్కి శిక్ష ఏది? నేరం ఎవరిది, శిక్ష ఎవరికి? డ్రంక్ అండ్ డ్రైవ్ దారుణాలు ఇంకెన్నాళ్ళు? क्या है ये, मतलब ड्रिंक एंड ड्राइव अलाउ नहीं करे ना, चेक पोस्ट क्यों नहीं रखे तुम लोग? गलती किसी और की होती है, भुगतना किसी और को पड़ता है. ఎందుకని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టడం లేదు? ఎందుకని లైసెన్సులు చెక్ చేయడం లేదు? తాగుబోతులను రోడ్లపై ఎలా అనుమతిస్తున్నారు? 9th క్లాస్ స్టూడెంట్స్ ప్రేరణ సూటిగా అడిగిన ఈ ప్రశ్నలకు బదులేది? లంగర్ హౌస్లో తాగుబోతు ర్యాష్ డ్రైవింగ్ 2 చిన్నారుల పేరెంట్స్ ను బలి తీసుకుంది. అమ్మ చెప్పిన మాట గుర్తుంది, కానీ ఇక అమ్మ నాన్న లేరన్న నిజం మాటేంటి? ఈ చిన్నారుల భవితకు భరోసా ఎవరు? ఈ చిన్నారుల వ్యధకు కర్త కర్మ కారకుడు ఇతనే. పేరు ప్రణయ్. వికారాబాద్ జిల్లా వాసి. పీకల దాకా మద్యం తాగి కారులో రోడ్డెక్కారు. మద్యం మైకంలో కారు అదుపు తప్పి వరుసగా 4 వాహనాలను ఢీకొట్టింది. నుజ్జునుజ్జైన వాడి కారును చూస్తే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాడి నిర్లక్ష్యం మూలంగా మోనా, దినేష్ ఠాకూర్ దంపతులు చనిపోయారు. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు ప్రణయ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మద్యం తాగి డ్రైవ్ చేసినట్టు బ్రీత్ అనలైజర్ టెస్ట్లో తేలింది. తప్పతాగి రోడ్డెక్కి ప్రాణాలు బలి తీసుకుంటున్న తాగుబోతుల్ని ఏం చేయాలి? उसको बस फांसी का फंदा चढ़ा के मार दो उसको. మోనా ఠాకూర్ దంపతుల గారాల బిడ్డలు ప్రేరణాశ్రీ, ధృతిశ్రీ. ఫ్యామిలీ అంతా ఇటీవల టూర్కు వెళ్లారు. ఫ్లైట్లో హైదరాబాద్కొచ్చారు. బోర్డింగ్ లేట్ అయితే ఆఫీసర్స్ ను రిక్వెస్ట్ చేసి మరీ హైదరాబాద్కొచ్చారు. ప్రేరణ ధృతిలను అమ్మమ్మ ఇంట్లో దించి 2 వీలర్ పైన బయటకు వెళ్లారు. మళ్లీ వచ్చి బయటకు తీసుకువెళ్తామన్నారు. కానీ తిరిగి రాని లోకాలకు వెళ్లారు. 5:25 को हम लोग उधर गए, बोर्डिंग क्लोज हो गया था, बट हम लोग प्लीज करके हम लोग घुसे अंदर एंड हम लोग 8:35 को आ गए थे इधर. और मम्मी बोले 1 घंटे के बाद निकले बाद ऐसा मालूम चला कि लाइक ऐसा एक्सीडेंट हो गया. డిన్నర్ చేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినారు. మళ్ళీ మేము నైట్ ఎక్కడైనా పోదామని అనుకున్నాం అంతే, ఇంకా ఏం లేదు. మా మమ్మీ డాడీ పోయినారు. మస్తు ఫ్రెండ్లీగా ఉంటారు. పిల్లల్ని గుండెల్లో పెట్టి పెంచుకున్న అమ్మా నాన్న ఇక లేరు. వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్య ఆవేదన అంతా ఇంత కాదు. నేనే చూసుకుంటాను మేడం పిల్లలను. ఆమె ఫీజులు గిట్ట అన్ని కట్టుకుంటుంది. పిల్లలను చాలా బాగా చూసుకుంటుంది మేడం. ఏది లోటు రానియదు అస్సలు. పిల్లలకి ఏది కావాలంటే అది మంచి సంపాదించుకొని పిల్లలను మట్టుకు మంచిగా చూసుకుంటుంది మేడం. అసలు ఏ లోటు అనేది లేదు పిల్లలకు. తిండి కాడ కానీ బట్టల కాడ ఇది కావాలంటే సరే అందిస్తుంది ఆమె. పిల్లలకంటే ప్రాణం మేడం. ఏం చేయాలని చెప్పి మోనా, దినేష్ తమ పిల్లలను ఎంత చక్కగా పెంచారో వీళ్ల మాటలను బట్టి, అవగాహనను బట్టి అర్థమవుతోంది. కేవీలో చదువుతున్న నా సంగతి సరే, చెల్లి పరిస్థితి ఏంటని వాపుతున్న ప్రేరణ ఆవేదనకు लाजवाब. इसका खर्चा कौन देखेगा? इसका ज़्यादा रहता है. इसका 1 लाख साल में है, लाइक 6 महीने 1 लाख है. मेरे को तो 1800 3 मंथ्स को है, तो मेरा चल जाता है ऊपर नीचे करके. बट इसका कैसे? मैं वही सोच रही कि अब मैं क्या करूँ. आई एम इन 9th grade 5th grade. ప్రేరణను పైలట్ గా చూశాకే కన్నుమూయాలన్నది అమ్మ కల. కానీ ఓ తాగుబోతు వల్ల పచ్చని కుటుంబం చిన్నాభిన్నమైంది. అమ్మా నాన్న ఉంటే కొండంత అండ, ఇప్పుడు గుండెంత ఆవేదనే. मेरे मम्मी मेरे को एक बात बोल के गए थे, मैं तेरे को वो यूनिफॉर्म में देख के ही मरती, अब बिना यूनिफॉर्म के देख के ही मर गए. మా మమ్మీ చెప్తుంటుండే నువ్వు ఏమైనా చెయ్యు కానీ బ్రేవ్ ఉండి చెయ్యు అంతే. లైక్ ఉంటావా మరి బ్రేవ్గా? ఉంటా. బట్ మమ్మీ వాళ్ళ గోల్ని ఖచ్చితంగా నెరవేర్చాలి నువ్వు. ఎస్ ఆఫ్ కోర్స్. రైట్. అంటే
చాలా ఎమోషనల్ అయ్యేటటువంటి ఇన్సిడెంట్ ఇది. ఎందుకంటే ఆ పైలట్ అవ్వాలి, ఆ యూనిఫామ్లో నన్ను చూడాలనుకుంది మా మమ్మీ మా డాడీ, కానీ వాళ్ళు ఇప్పుడు అది చూడకుండానే చనిపోయారు అని చెప్పేసి వీళ్ళ మాటల్లో అవి చెప్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుంది. కానీ ఇటువంటి మద్యం సేవించి రోడ్ల మీద ఇష్టానుసారంగా డ్రైవ్ చేసి ప్రమాదాలు చేసేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్షణ వేయాలి, వాళ్ళని ఖచ్చితంగా ఉరి తీయాలంటూ కూడా ఈ చిన్నారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.